బాగున్నారా అందరూ? ఏమండి, నేను ఇప్పుడు పప్పు మునగాకు చేస్తున్నానండి. మునగాకు మనం ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. తాలింపు, మునగాకు కారప్పొడి, పప్పులో కూడా వేసుకోవచ్చండి. ఇది కొంచెం పసరవాసన లాగా ఉంటుంది కాబట్టి పసుపు వేసి బాగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది పప్పులో నేను ఎలా చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ పప్పు కడిగి పెట్టేశానండి. కొంచెం కారం, పసుపు, ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టానండి, 2 టమాటాలు. ఇప్పుడు ఈ మునగాకును పెట్టేసుకుందాం. ఇంకోండి చింతపండు కొంచెం చాలు, టమాటాలు కూడా వేసాం కదండి. ఇప్పుడు ఈ 3 విజిల్స్ అలా వస్తే చాలండి, బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకోండి ఉడిపోయాను చక్కగా. ఇప్పుడు ఉప్పు వేసి వెన్నించుకోవాలండి. ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. ఫస్ట్ ఆయిల్ వేసాను బాండ్లు పెట్టి. మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఇంగువండి, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు, బాగుంటుంది. ఇంకోండి అయిపోయింది మునగాకు పప్పు అండి. మన ఆకుకూరలు అన్నింటిలో కల్లా మునగాకు చాలా మంచిదండి ఆరోగ్యానికి, జాయింట్ పెయిన్స్కి, ఆరోగ్యానికి, కళ్ళకి అంతా. అసలు మునగాకు చేసినట్టు ఏ ఆకుకూర చేయదండి. మునగాకు చాలా మంచిదండి. ఇష్టం లేకపోయినా అప్పుడప్పుడైనా తీసుకుంటూ ఉండండి. చాలా బాగుందండి టేస్టు. ఏమండి ఎంత చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ కొట్టండి ప్లీజ్. లైక్ అండి మునగాకు పప్పు.